తర్వాత మనుష్యాల చంద్రిక అని ఒకటి గ్రంథం ఉంది. ఇది 16వ శతాబ్దం నాటిది. ఇది కేరళ ప్రాంతానికి చెందిన గృహవాస్తుకు సంబంధించిన ఒక గ్రంథం. మనుష్యాల చంద్రిక. ఈ 3 కూడా సాంస్క్రిట్‌లో ఉన్నాయి ఒరిజినల్ మూలాలు. సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్‌కి అనువాదం చేశారు ఇందాక 2. ఇది కూడా ఇంగ్లీష్‌కి అనువాదం చేశారు. అయితే ఈ గ్రంథం ఎంత ఫేమస్ అంటే కేరళ ప్రాంతంలో మీకు 12 సార్లు మలయాళంలోకి అనువాదం చేశారు ఈ గ్రంథాన్ని. 12 సార్లు అనువాదం చేయబడింది మలయాళం భాషలోకి. అంటే లోకల్‌గా ఎంత పాపులర్ మీరు చూడొచ్చు. ఈ గ్రంథం కూడా ఇంగ్లీష్‌లో ఉంది. తెలుగులో అయితే లేదు. ఇందులో 7 అధ్యాయాలే ఉంటాయి. చిన్న గ్రంథం ఇది. ఇంగ్లీష్‌లో లభ్యమవుతుంది ఇప్పుడు. ఈ 3 గ్రంథాలు కూడా దక్షిణాది ప్రాంతానికి చెందినవి. ఒకటి 6వ శతాబ్దం, ఒకటి 10వ శతాబ్దం, ఒకటి 16వ శతాబ్దం. మొత్తం 3. ఈ 3 ప్రాచీన గ్రంథాలుగా చెప్తాను నేను. ఈ మూడిట్లో కూడా మనకి గృహవాస్తు సంబంధించి చాలా మంచి విషయాలు ఉన్నాయి. సూత్రాలు దొరికినాయి. ప్రకృతి రహస్యాలు ఉన్నాయి వీటిలో. ఇవి కాకుండా ఇంకో 3 గ్రంథాలు ఉన్నాయి ఉత్తరాది ప్రాంతానికి చెందినవి. అదేమిటంటే బృహత్ సంహిత అని 5వ శతాబ్దం నాటిది. వరాహమీరుడు అనేసి ఒక మంచి ఆచార్యులు వారు ఈ గ్రంథం రచించారు. బృహత్ సంహిత చాలా ఫేమస్ అది.